హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనిష్టి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఇవాళ వీడియో వచ్చేసేసి మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట. సో పెళ్ళికి వెళ్ళాలి అనేసి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేశాను. బట్ మా వారు వచ్చేసేసి సర్లే నువ్వు మండే నైట్ కదా బయలుదేరేది, ఈ రోజే మన ఊరికి వెళ్ళేసేసి అటు నుంచి నువ్వు అటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దు అని చెప్పారనమాట. అందుకనేసి ఫ్రైడే నైట్ మొత్తం ప్యాకింగ్ చేసేసాను. ఇంకా సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్ళాలన్నమాట. సో ఇంకా మార్నింగ్ 1కి అట్లా అలారం పెట్టుకొని లేచేసి ఇంకా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న సరుకులు అంతా కూడా నీట్గా ఇక్కడ ప్యాక్ చేసేసాను అనమాట. అంటే కొన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవంతా కూడా ప్యాక్ చేసేసాను. ఎందుకంటే ఇంకా నేను ఒక 15 days అట్లా రాను కదా, ఇంకా పెళ్ళి ఉంది, ఇంకా హడావిడిలో ఉంటాను, ఇంకా ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఇంకా అటు నుంచి అట్టే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను. సో అందుకనేసి ఇంకా అంతా కూడా అత్తయ్యకి ఇచ్చేస్తే అత్తయ్య అయితే వండుకుంటారు. ఇంక ఇక్కడ ఉంటే మొత్తం మా వారు వండుకునేది లేదు, ఏం లేదు, మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మొత్తం కూడా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏమన్నా కూడా నీట్గా ప్యాక్ చేసేసి ఇంకా కిచెన్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసేసాను. మొత్తం కూడా డీప్ క్లీనింగ్ చేశాను. గ్యాస్ స్టవ్ షింక్ ఏ సామాన్లు లేకుండా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా నేను సర్దేటప్పుడు సౌండ్లు వస్తుంటే పాప కూడా లేసేసింది అనమాట. సో వెళ్ళి బ్రష్ చేసేసి అని చెప్పేశాను. సో పిల్లలు ఇద్దరు లేచి వాళ్ళకి రెడీ చేసేసి ఇంకా పాలు కాచి ఇచ్చేసాను అనమాట. సో ఇద్దరు ఇక్కడ పాలు తాగేస్తూ ఉన్నారు. సో పాలు తాగేసి ఇంకా రెడీ అవుతూ ఉన్నారనమాట. సో టైం వచ్చేసేసి ఇప్పుడు 5కి ఇంకా ఒక 15 minutes అట్లా ఉందనమాట. సో 5కి స్టార్ట్ అవ్వాలి. సో తొందరగా రెడీ అయ్యేసామన్నమాట అందరం కూడాను. ఇంకా వీళ్ళైతే కొత్త షూస్ వేసేసుకున్నారు. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నారనమాట. చెప్పులు చూపించరా అంటే కాలు పైకెత్తి చూపిస్తున్నాడు మా వాడు. సో ఇక్కడ చెప్పులు అయితే వేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో 5కి అయితే క్యాబ్ అయితే వచ్చేసింది. మేమైతే ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో ఇంకా బాబు అయితే హ్యాపీగా పడుకున్నారు. అందరం పడుకున్నాంలేండి. సో ఇంకా బాబు అయితే పడుకున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఆపామన్నమాట. సో ఇంక మా వారు ఇంక వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తాను, మీరు కార్లోనే కూర్చోండి అని చెప్పేసి వెళ్ళారనమాట. సో ఇంకా పాప ఇక్కడ లేచింది, తను కూడా బాగా నిద్రపోయింది. సో ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేసి దోశ ఇడ్లీ తెప్పించామన్నమాట. సో ఇది వచ్చేసేసి మసాలా దోశ. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది. ఇడ్లీ అయితే అంత చెత్తగా ఉన్నిందనమాట. ఇడ్లీ చల్లారిపోయింది, అసలు ఏం బాగాలేదు, కొంచెం గట్టిగా అయిపోయింది. టేస్ట్ వైజ్ కూడా అసలు ఏం బాగాలేదు. కానీ దోశ అయితే ఎంత సూపర్గా ఉన్నిందంటే ఈ దోశ ఒక్కటి తినేసేసి మళ్ళీ ఇంకో దోశ కూడా ఆర్డర్ చేయించుకొని తిన్నామన్నమాట. సో అంత టేస్టీగా ఉన్నింది. లోపల మసాలా కూడా చాలా టేస్టీగా ఉన్నిందనమాట. పిల్లలు ఇద్దరు కూడాను దోశనే తిన్నారు. ఇడ్లీ అయితే నేను తినేసాను అనమాట. ఇంకా బాగాలేదు, పడేయలేం కదా, ఇంకా ఏం చేయాలో తెలియక నేనైతే ఇడ్లీ తినేసా. ఇంకా దోశ కూడా ఇంకోటి తిన్నాను. పిల్లలైతే ఒక దోశ మొత్తం కంప్లీట్గా తినేసారనమాట. సో తినేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ కదిరిలో ఉన్నామన్నమాట. కదిరికి రీచ్ అయిపోయాము. అత్తయ్య వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము, లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పకుండా వచ్చామన్నమాట సర్ప్రైజ్గా. కానీ ఈసారి అయితే చెప్పేసి వచ్చామన్నమాట. మా వారైతే చెప్పేశారు ముందే. పిల్లలైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఊరికి వెళ్ళాలంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది కదా. సో మొత్తానికైతే ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంకా నేను తెచ్చిన సరుకులంతా కూడా పాలు పెరుగు ఇంకా కూరగాయలు అవి ఏమన్నా ఉంటే కూడా అత్తయ్య ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా పిల్లలైతే ఇంట్లోకి వచ్చారు. ఇంకా వీళ్ళకి ఫుల్ ఇంకా ఆటలేనమాట. ఊరికి వస్తే బాగా ఆడుకుంటారు. ఇంకా తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్కి క్యాప్సికమ్ క్యారెట్ వేసేసి మసాలా కర్రీ చేసేసి ఇంకా టమాటో చట్నీ రైస్ చేసేసి తినేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అంటే అమ్మమ్మ ఇక్కడ వచ్చేసేసి మునగాకు తీసుకొచ్చారు. సో ఈ మునగాకు వచ్చేసి ఒలుస్తూ ఉన్నామన్నమాట. అమ్మమ్మ వచ్చేసేసి చాలా ఎనర్జెటిక్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత ఎనర్జీగా ఉంటారంటే బాబోయ్ అనిపిస్తుంది. ఇంత ఎనర్జీ వీడికి ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. అమ్మమ్మ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ మునగాకుని ఉడకబెట్టి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ తాగు, నీకు ఫీవర్ ఉంది కదా తగ్గిపోతుంది, అసలు ఏమాత్రం ఫీవర్ అనేది ఉండదు, చాలా ఎనర్జెటిక్గా ఉంటావు, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అనేసి. సో నాకైతే వామ్మో అనిపించింది. ఎందుకంటే అది పప్పులో వేసుకోవడము లేదంటే తాలింపు చేసి తినడము ఓకే, ఇంకా జ్యూస్ తాగడం అంటే బాబోయ్ అనిపించింది. ఇంకా పిల్లలు పృథ్వీ బిందు ఇంత ఆడుకుంటున్నారనమాట. సాయంత్రం అయితే పల్లెటూరులో చాలా ప్రశాంతంగా అందరం కూర్చొని ముచ్చట్లు ఇలా పెట్టుకుంటున్నాం అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనమాట. సో నేను మా పుట్టింటికి అయితే వెళ్తున్నాను. మా చెల్లి పెళ్లి కదా, ఫుల్ హడావిడి అయితే మొదలైపోయింది అనమాట. సో పెళ్లి వీడియోస్ అన్నీ కూడా రాబోతున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.